వ్యక్తిగత అంశాలు ఎందుకు రాజకీయాలకు తెస్తున్నారు? ఏమనంటే రాజకీయ పరంగా సై అనుకోవాలి, ఢీ కొట్టుకోవాలి. బట్ ఎందుకు రేవంత్ మీ మనవడి మీద ఒట్టేసి చెప్పని ఎందుకు కేటీఆర్ మాట్లాడే అవకాశం? అందుకోసమే నేను మిమ్మల్ని అడుగుతాం, అందుకోసమే నేను చెప్తున్నా. వానికి సంస్కరణ అనేది లేదు. వాడు థర్డ్ క్లాస్ వాడు. వానికి సంస్కరణ ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడు నేను కూడా అనొచ్చు. కానీ నేను సంస్కరణ నాకు ఉంది, ఒక గౌరవం అనేది ఉంది. ఇప్పుడు ఆయన కొడుకుని అనరాదా? నీ కొడుకు బీర్ అలవాటు ఉన్నది, నీ కొడుకు బ్రాండ్ అలవాటు ఉన్నది, తాత వారసత్వం పుచ్చుకున్నాడు అని నేను కూడా అనొచ్చు. కానీ అది తప్పు. ఆయన కొడుకును మాట్లాడడం కరెక్ట్ కాదు. సంస్కరణ ఉండాలి. ఆ నీతి నిజాయితీ లేనటువంటి వాడు, సంస్కరణ లేనటువంటి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే అసలు నీ స్థాయి ఏంద్రే భయ్? చెప్పడానికి ఇంకోసారి నీ స్థాయి ఏంది? ఒక స్థాయి గురించి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అహంకారంతో మాట్లాడుతున్నావు. నీ అహంకారం అనేది కరెక్ట్ కాదు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నీ అహంకారం అనేది అంటే నీ యొక్క అహంకారంతో నీ నియంత పోకడతో మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదంటున్నా. నీ స్థాయి ఏందో 2014 వెనక్కి వెళ్ళి చూసుకో. నీ స్థాయి ఏంది? ఏమన్నా రాజుల కొడుకు అనుకుంటున్నావు ఏంది? నువ్వేమన్నా రాజుల కొడుకువా లేకుంటే జమీందారు కొడుకువా? దొరలు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో దొరలు ఉన్నారు. జగపతిరావు గారు ఆయన అంటే ఆయన జమీందారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని, పేద ప్రజలందరినీ కలుపుకొని పోయినాడు. ఆ పేద ప్రజలకు సహాయం చేసినోడు, అన్నం పెట్టినోడు. అలాంటి వాడు మాట్లాడాడు. ఈ థర్డ్ క్లాస్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. చొక్కరావు లాంటి వాళ్ళు భూస్వాములు కానీ వాళ్ళ సంపద అంతా పేద ప్రజల కోసం పెట్టినోళ్ళు. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ అర్థం ఉంటుంది. సత్యనారాయణ గారు ఉండే ఆయన పెద్ద దొర, కానీ పేద ప్రజలకు అన్నం పెట్టినోళ్ళు. వాళ్ళు పేద ప్రజలలో కలిసి ఉన్నోళ్ళు, పేద ప్రజలకు కష్టాలు వస్తే ఉన్నోళ్ళు. ఇట్లాంటి సంస్కారం లేకుండా ఎవరు మాట్లాడలేదు. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏం చెప్తారు? సొంత పార్టీ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తారు, ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడతారేమని చెప్పేసి అనుమానంతో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు, ఇటు కేటీఆర్ అంటారు, అటు హరీష్ రావు అంటారు. ఎట్లా చూస్తారు? మీ ప్రభుత్వంలో ఫోన్లు మంత్రులు ట్యాప్ అవుతున్నాయా లేవా? మా పార్టీ గురించి, మా మంత్రుల గురించి కూడా వాడు చెప్తానే మేము ఎట్లమనే. ఇప్పుడు కేటీఆర్ అంటే అందుకోసమే నేను చెప్తున్నా, వానికి సంస్కరణ లేదయ్యా, జ్ఞానం లేదు. రాజకీయాలకు వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. అంటే ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే, తెలంగాణ ప్రజలు ఎన్నోడో ఒకనాడు వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఆనాడు నిజాంను తరిమి కొట్టే చరిత్ర ఉంది, రజాకాలను తరిమి కొట్టే చరిత్ర ఉంది. ఊళ్ళల్లో బడా భూస్వాములను, పేద ప్రజలను, అట్టడుగు వర్గాలను అణిసివేస్తే మొత్తం ఊళ్ళ నుంచి తరిమేసిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్, నీకు మొదలు చెప్తున్నా. ఇయ్యలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తాడే నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి సీట్ కేసరి పెడతారు, నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డి. మాకు ఒకటి హైకమాండ్ ఉంటుంది. మా సోనియా గాంధీ అమ్మ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకురాలు, మా హైకమాండ్ ఈ దేశానికి తల్లి లాంటిది. మా రాహుల్ గాంధీ ఉన్నాడు, పార్టీ హైకమాండ్. మా మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసినలే ఇక్కడ ముఖ్యమంత్రి. అక్కడ మా హైకమాండ్కి ఆదేశాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు నీ అంత పోకడాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఏ హైకమాండ్ లేకుండానే మొన్న ముఖ్యమంత్రి ఒక వేదిక మీద 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎట్లా అనౌన్స్మెంట్ ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారు? హైకమాండ్ నోటీసులు ఉందా? మీరు ఎందుకు పరిశీలన ఎత్తురు? మీ పార్టీలకి ఎందుకే బాబు? మా పార్టీలో మాకు హైకమాండ్ మాకు నిర్ణయం ఉంటుంది కదా. అవును ఉంటాడు, అయితే ఏంది? 10 ఏళ్ళు ఉంటాడు, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులంతా చక్కదిద్దుతున్నాడు, ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు. ఖచ్చితంగా ఉంటాడు. తప్పేంటి? మా పార్టీ అది. మా పార్టీలో మా పార్టీలో డిసైడ్ చేస్తుంది. మీ పార్టీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేని అంటున్నాడు, ఇది వ్యక్తిగత గ్రూప్ రాజకీయాలకు దారితీస్తుంది. రేవంత్ రెడ్డి గారు అట్లా అనౌన్స్మెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆయనే ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టిండు. ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు ఆయన గురించి నేను ఇక్కడ మాట్లాడాలి, మా హైకమాండ్ చూసుకుంటుంది. మా ఎమ్మెల్యేల గురించి కానీ, మా మంత్రుల గురించి కానీ, మా పార్టీలో కార్యకర్త గురించి కూడా మాట్లాడితే అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం మేరకే మేము ఎదుగుతాం. మా హైకమాండ్ ఆదేశాలు ఉంటాయి. హైకమాండ్ నిర్ణయాల మేరకే మేము ఉంటాము. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి వీలు లేదు. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళు గతంలో చేసిండ్రు కదా, కాబట్టి మాకు కాంగ్రెస్ సంస్కృతి కాదు, అది మా ప్రభుత్వ సంస్కృతి కాదు. మా ముఖ్యమంత్రికి భయం అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మా ముఖ్యమంత్రి కష్టపడుకుంటూ వచ్చినోడు,
రెండవది మా మంత్రుల గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన కర్మ మాకు మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే అది అవసరం కూడా లేదు. అంత భయం ఎందుకు? ఆయనకు భయం ఎక్కడుందంటే ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్కి ఏం భయం ఉందంటే ఎక్కడ ఎవరు పోతారో, ఎక్కడ ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఇతర పార్టీలై ఫోన్ ట్యాపింగ్ చేశారు. మా పార్టీలో మా శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారని మా మంత్రివర్యులు అని ఆయన గురించి ఎందుకు చేస్తారా? మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు చేస్తారు? ఏదన్నా ఉంటే డైరెక్ట్ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు పార్టీ విషయాలు. ఏదన్నా ఉంటే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఏదన్నా ఉంటే మా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఫోన్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటైనాయి. రేవంత్ రెడ్డి ఆయన ఫోన్ మీద నిఘా పెట్టినని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఇదంతా లుచ్చాలు మాట్లాడే మాటలేయా? ఒక్క మాటలు చెప్పారంటే లుచ్చాలు, అవగాహన లేనటువంటి వాళ్ళు, రాజకీయ అవగాహన లేనటువంటి మూర్ఖులు మాట్లాడే మాటలు. ఇవాళ వాళ్ళు చేసారు కదా, గతంలో 10 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నారు కదా, అది ఇతరు వాళ్ళు కూడా చేస్తుండ్రు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి పక్క పొంటలు వీళ్ళు కూడా దొంగలు కావచ్చు అని అనుకుంటారు. ఇక తాగుబోతు, ఇప్పుడు వాళ్ళ అయ్య తాగుబోతు, అయినా తాగుబోతు, మా లెక్కన వీళ్ళందరూ కూడా తాగుతున్నారు కావచ్చు. ఇప్పుడు డ్రగ్స్ అయినకు అలవాటు ఉన్నది, ఈయనకు కూడా అలవాటు ఉన్నది కావచ్చు అని ఇట్లాంటి నీచమైన సంస్కృతితో మాట్లాడుతున్నారు. వాళ్ళకు సంస్కరణ లేనటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన కర్మ మా ముఖ్యమంత్రి గారికి లేదు. రెండవది, ఇది హైకమాండ్ ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది, ఇక్కడ హైకమాండ్ ఉంటుంది. ఇక్కడ పార్టీలో అన్ని రకాలుగా ఆలోచించే మేధావులు ఉంటారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. మీకు అంత కర్మ అట్లే మా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన పరిధిలో ఆయన ఉంటాడు, మా మంత్రుల పరిధిలో మంత్రులు ఉంటారు, మా హైకమాండ్ ఏం చెప్తారు అది చేస్తారు. అంతే తప్ప ఇజ్రాయెల్ నుంచి అప్డేట్ టెక్నాలజీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అనేది ఆర్ఎస్ చెప్తున్నాడు. వాళ్ళు 10 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద జైలు కూతారని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నాయకులై, బీజేపీ వాళ్ళై, 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, బిజినెస్ వాళ్ళై, తర్వాత కాంట్రాక్ట్లై, వ్యాపారులై, గోల్డ్ స్పూన్ అంటే జ్యువెలర్స్ వాళ్ళై మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే బ్లాక్మెయిల్ చేసిండు కేటీఆర్. సినిమా హీరోయిన్లను కూడా బ్లాక్మెయిల్ చేసిండు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ల ద్వారా. అయితే ఆయనకున్న అలవాటు ఇతర వాళ్ళకు ఉన్నదనుకుంటే తప్పది. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది మా ముఖ్యమంత్రి గారికి అసలు అలాంటి ఆలోచన కూడా రాదు జీవితంలో. అది తప్పు. వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు కదా, మేము చేసినట్టే వీళ్ళు కూడా ఎత్తరు కావచ్చు అని భయపడుతున్నారు. కానీ మాకు అంత కర్మ లేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలే నిర్ణయిస్తారు. దానికి తప్ప ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్లు ఎవరు మీ మీద ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే మీరు కూడా చేస్తున్నట్టు ఎట్లనే